ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు హత్తుకున్న ఆమె తర్వాత వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీగా మారిపోయింది. అంతేకాదు అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి కథానాయకులతో కూడా జతకట్టిన ఆమె స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పుడు తెలుగులో ఓదెల 2 సినిమాతో ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్స్ జోరుగా స్టార్ట్ చేశారు. అటు తమన్నా కూడా తన వంతు ప్రమోషన్స్ చేస్తూ సినిమా విజయవంతం అయ్యే విధంగా అడుగులేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ హీరోస్ పై తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తమన్నా మాట్లాడుతూ, తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఫోకస్ చేస్తాను. అయితే హీరో ఎవరు అనే విషయం కంటే ముందుగా కథను మాత్రమే నమ్ముకుని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఇదే క్రమంలోనే ఓదెల 2కి కూడా ఒప్పుకున్నాను. ముఖ్యంగా నేను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సీనియర్ హీరోస్ అందరూ తెలిసిన సినిమాలు చేశాను. కాబట్టి ఇకపై కుర్ర హీరోస్తో నేను నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తమన్నా తెలిపింది. అయితే ఇది విన్న నెటిజన్స్ మాత్రం ముసలోళ్లు వద్దు, కుర్రాలే ముద్దు అంటుంది అమ్మడి వ్యవహారం అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ట్రెండ్కి తగ్గట్టుగా ఫాలో అయితేనే కెరియర్ ఉంటుందని స్టార్ హీరోయిన్స్ తెలుసుకుంటున్నారో ఏమో. అందులో భాగంగా ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు. ఇక తమన్నా వ్యక్తిగత విషయానికి వస్తే తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆమె ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడింది. అతడితో కలిసి చట్టా పట్టాలేసుకుని కూడా తిరుగుతోంది. ఇక ఇప్పుడు అతనితో పెళ్లికి సిద్ధమవుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరొక వైపు వీరు పెట్టే పోస్టులు చూస్తే మాత్రం ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అనే అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇక మరి విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ కొనసాగిస్తుందా లేక బ్రేకప్ చెప్తుందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక తమన్నా నటిస్తున్న ఓదెల 2 సినిమా విషయానికి వస్తే గతంలో వచ్చిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకి సీక్వెల్ గా ఓదెల 2 రాబోతోంది. హెబ్బా పటేల్, తమన్నా, వశిష్ఠ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తుండగా సంపత్ నంది రూపొందిస్తున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఏప్రిల్ 17న రాబోతున్న ఈ సినిమా పైన తమన్నా ఆశలు పెట్టుకోవడం గమనార్హం.